హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మేమైతే మన చీరాలలో ఉన్న రాక్ బీచ్ దగ్గర అయితే వెళ్తున్నాము. చూసేయండి, చూసి ఎంజాయ్ చేసేయండి. మన చీరాల్లో ఉంది ఒకటే బీచ్, కానీ దాన్ని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. చీరాల బీచ్, రామాపురం బీచ్, కటారిపాలెం, పొట్టిచ్చిపోయిపాలెం, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీటన్నిటికి మీరు చూపిస్తాను ఈ వీడియోలో. చూసేయండి. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాల్లో మన ఛానల్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఈ రోడ్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది పాపాపాలెంకి వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్ నుంచి మేము బీచ్కి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారుగా వెళ్ళేటప్పుడు ఎంత అద్భుతంగా ఉందో. చాలా పచ్చగా పొలాలు అయితే ఉన్నాయి, చూస్తూ ఉండండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదేనండి మెడికల్ కాలేజ్. మన చీరాలో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రజెంట్ అయితే వర్కింగ్లో ఉంది. ఇది చూడండి ఎంత పెద్ద కాలేజ్ కడతారు మన చీరాలో. ఇదంతా మెడికల్ కాలేజేనండి. మన చీరాలో అయితే ఇది కన్స్ట్రక్షన్ అయితే కనుక మన చీరాలు ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. ఫైనల్గా మేము అయితే వాటర్ దగ్గరికి వచ్చేసాము. ఇదేనండి వాటర్. మీకు ఆ కార్నర్లో కనిపించేది బీచ్ అండి, చీరాల్లో ఉన్న వాటర్ బీచ్. అది టెంపుల్ వచ్చేది మీకు స్టార్టింగ్లో. ఈ టెంపుల్ అయితే ఉంటుంది, దాని లెఫ్ట్ సైడే ఇట్లా వే అనేది ఉంటుంది. నేను స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. మీకు ఇక్కడ కావాలంటే దగ్గరలోనే రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఎంతో అద్భుతమైన రిసార్ట్స్ కూడా ఉంది. జేపీ గ్రాండ్ గెస్ట్ హౌస్ అని చెప్పి. మీరు కనుక రాక్ బీచ్ వ్యూని చూడాలనుకుంటే ఈ రోడ్డు నేరుగా వెళ్ళిపోవాలి, ఎక్కడ కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడే బోట్లు కూడా తయారు చేస్తారంట. చూస్తున్నారు కదా, ఇక్కడ బోట్లు అనేది రిపేర్ చేస్తుంటారు. రిపేర్ సెక్షన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఇట్లా నేరుగా వస్తే ఇట్లా 2 రోడ్లు వస్తాయి, ఇటొకటి ఇటొకటి. స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఎటు తిరగకుండా. పక్కన ఇక్కడ ఏఎంజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అయితే ఉంటుంది. మన వాడ్రేవ్లో అయితే ఇది చాలా ఫేమస్ స్కూల్ అని చెప్పొచ్చు. ఇక్కడ రోడ్ అనేది కొంచెం సరిగ్గా లేదు. వచ్చేటప్పుడు కొంచెం రాత్రి పూట వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని మెల్లగా రండి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి, మన చీరాలలోనే చాలా అద్భుతమైన ఫేమస్ అయిన వి హోటల్ రిసార్ట్స్ కూడా ఈ వెళ్ళే దారిలోనే ఉంటుంది. మన ఈ రాక్ బీచ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. చూడండి, ఇదేనండి ఆ రిసార్ట్స్. లోపలికి వెళ్ళి చూస్తే కనుక నిజంగా హెవెన్ లాగే ఉంటుంది. ఎంట్రీ అయితే ఇదండి రిసార్ట్స్కి. చూస్తున్నారు కదా. గాయ్స్ చూడండి, ఫైనల్గా బీచ్ దగ్గర అయితే వచ్చేసాము. ఇది కనిపిస్తుంది కదా, మన చీరాల వాటర్ బీచ్ దగ్గర అయితే వచ్చేసాము. మా వాడు చూడండి బైక్ని అయితే బీచ్ దగ్గర తీసుకొని వచ్చేసాడు. కనిపిస్తుంది కదా.
ఇదేనండి మన చీరాల్లో ఉండే బీచ్. మీకు రాక్ బీచ్ చూపిస్తాను కదా, చూపిస్తాను చూడండి. వీడియోలు అలా చూస్తూ ఉండండి, స్కిప్ చేయమాకండి. చూడండి గాయస్, ఫైనల్ గా మేమైతే రాక్స్ బీచ్ దగ్గర అయితే వచ్చేసాము. అదిగోండి కార్నర్లో మీకు చివర్లో కనిపిస్తున్నాయి కదా, అవేనండి రాక్స్. నిజంగా అక్కడ నుంచుని వ్యూ అయితే చూస్తే ఉంటుందండి, అసలు వేరే లెవెల్, అసలు వేరే లెవెల్. ఫైనల్ గా మేమైతే రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, అదిగోండి కనిపిస్తుంది, అదే రాక్స్ బీచ్. రాక్ బీచ్ అంటే ఏదో అనుకుంటాం మనం, అక్కడ ఏం లేదు. రీసెంట్గా అయితే తీసుకొచ్చి అక్కడైతే పెట్టారు రాళ్ళని తీసుకొచ్చి. సో దానివల్లే దీనికి రాక్ బీచ్ అని చెప్పి పేరు అయితే వచ్చింది. సరే ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రాక్స్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మా వాళ్ళు కూడా వస్తున్నారు, అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇక్కడికి వచ్చేసి ఫుల్గా నిజంగా ఫ్యామిలీతో వస్తే కనుక, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఎవరితో వచ్చినా ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంది వ్యూ అయితే. మీరు రావాలనుకుంటే, మీరు ఎవరితో రావాలనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ పర్సన్స్ ఎవరు. ఇక్కడ చూసారు కదా, గుంట ఉందండి, జాగ్రత్తగా చూసుకుని రండి, లేకపోతే ఇంకేం లేదు, స్మాష్ అయిపోతాం. గుంటలు అయితే మామూలుగా లేవు, దిగిపోతున్నాయి కాళ్ళు అయితే. మీకు చూపిద్దామని చెప్పి మీకోసం నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. గుంటలు అయితే చూస్తున్నారు కదా, చాలా లోతు అయితే గుంటలు అయితే ఉన్నాయి, జాగ్రత్తగా రండి. చెప్తున్నాను, ముందే చెప్తున్నాను మీకు. మనం బీచ్ దగ్గరకు వచ్చి ఎలా పడితే అలా ఉంటే కనుక తర్వాత మనకే ఇబ్బంది అయిపోతుంది. నేను ఎందుకు చెప్తాను ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత అద్భుతంగా ఉందో, నిజంగా చూస్తారు కదా. ఫైనల్గా మేమైతే రాక్స్ మీదకి అయితే వచ్చేసాము. అదిగో కనబడుతుంది కదా, ఇదేనండి బీచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, ఆచి తూచి అడుగులు వేయాలన్నమాట. దేనికంటే ఇక్కడ బై మిస్టేక్ కాలు కింద పడిందంటే కాలు చేత్తో విరుగొట్టుకుంటాము. ఇక్కడ గుంటలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కనుక ఇక్కడ కుదరదు. ఇది నది కాదండి, బీచ్. కొట్టుకుపోయామంటే ఇంకంతే, జనాభా లెక్కలోంచి ఒకళ్ళు తగ్గినట్టే. జాగ్రత్తగా ఉండండి మనం. చూడండి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. వీకెండ్స్ వస్తే కానీ ఇక్కడ జనాలతో ఫుల్గా నిండిపోద్ది. అప్పుడప్పుడు లవర్స్ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి, పాపం వాళ్ళ సేఫ్టీ కోసం. ఈరోజు మేము తప్ప ఇక్కడ ఎవరు లేరు. మా వాళ్ళు అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు ఇక్కడికి వచ్చి. బండి అయితే మేము అక్కడ పార్క్ చేసేసాం ఫ్రెండ్స్, చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలాంటి మరెన్నో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా మన ఛానల్ వస్తూ ఉంటాయి. మీకు చెప్పాను కదా, ఎప్పుడో మీకు మాట ఇచ్చాను మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తానని చెప్పి. సో చూడండి, మీకోసం ఎంత కష్టమైనా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చెప్పి ఈ రాక్ బీచ్ దగ్గర వచ్చేసాను, మీకు మొత్తం చూపిద్దామని చెప్పి. ఫైనల్గానే అయితే ఇక్కడికి వచ్చేసాను. వాటర్ కూడా పడుతున్నాయి మన మీద, ఎంత ఫోర్స్గా వస్తున్నాయి చూడండి వాటర్ అయితే. స్టడీ ముందే చెప్పాను కదా మీకు, ఇక్కడికి రావాలంటే జాగ్రత్తగా ఉండాలి, ప్లస్ ఆచి తూచి
అడుగులు వేయాలన్నమాట, లేదంటే జారిపోతుంది ఇలా. చూడండి ఫ్రెండ్స్, నేనే చివరికి వచ్చేసాను. చూడండి, ఇంకేం లేదు, ఈ 2 రాళ్ళు తప్ప ఇంకేం లేదు. ముందు కనిపిస్తుందంతా బీచేనండి. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ రాళ్ళని చూసారా? ఈ వాటర్ ఫోర్స్కి మరి ఇలా ఎందుకు అయ్యావు నాకు తెలియదు. ఇదేందో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రాళ్ళ మీదైతే ఇలా ఉంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. నేనైతే 2 పడల మీద కాలు వేసినట్టు ఈ రాయి మీద ఒక కాలు అయితే వేసి ఉంచున్నాను. మా వాళ్ళు చూడండి, ఇక్కడ రావడానికి చాలా కష్టాలు అయితే పడుతున్నారు. మేము తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు. ఇక్కడ మాకేమైనా రక్షించడానికి ఇక్కడ గజయితగాళ్ళు కూడా లేరు. సో మీరేం చేస్తారంటే, ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటి, ఎంజాయ్ చేయండి ప్లస్ జాగ్రత్తగా చేయండి. ఇది నా సైడ్ నుంచి అయితే మీకు సజెషన్ ఇస్తున్నాను. ఏ టైం ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా ఫ్రెండ్స్. నిప్పుతో ఆటలు, వాటర్తో ఆటలు పెట్టుకుంటే స్మాష్ అయిపోతాం. ఇక్కడ దాకా రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం ఇంకో ఎత్తు అండి. ఇదైతే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రాళ్ళని చూశారు కదా, జారిపోతున్న కాళ్ళు అయితే జారిపోతున్నాయి. ఇక్కడ చూసుకుంటే చిన్న చేపలు ఉన్నాయి, కానీ అవి నాకే కనిపించడం లేదు. లైవ్లో ఉంటేనే కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తాయో తెలీదు, కానీ వీడియో తీశాను. కొంచెం అబ్జర్వ్ చేయండి, చిన్న అయితే ఉన్నాయి. ఇక్కడ ఆక్టోపస్లు, చిన్న చేపలు, కలర్ చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నిజంగా మా వాళ్ళు చూడండి చేపలను పట్టుకోవడానికి ఎలా ట్రై చేస్తున్నారు. అనుకోండి వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు. రే ఏం చేస్తున్నారా వాళ్ళు చూడండి, కోడిని పట్టుకున్నట్టు, కోళ్ళని పట్టుకునేటట్టు ట్రై చేస్తున్నారు. అదిగో చూడండి, ఒక చిన్న చేప అది, అదిగో కలర్ చేప, అదిగో వెళ్ళింది. అదిగోండి నీళ్ళలో అయితే చేపలు అయితే ఉన్నాయి. చూద్దాం రండి. ఇక్కడైతే అదిగో 2 ఉన్నాయి ఇక్కడ. అదిగోండి 3 ఉన్నాయి. మా వాడు చూడండి చేపలు పడుతున్నాడు, ఎలా కోడిని పట్టినట్టు పడుతున్నాడు చేపలను అయితే. అదిగోండి గాయ్స్, మీకు కనిపించిందో లేదో కింద కామెంట్ మాత్రం చేయండి. అదిగోండి మీకైతే కనిపించింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు మేమైతే ఇక్కడ రాక్ బీచ్ దగ్గర చేసిన ఎంజాయ్మెంట్ని మీరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడికి వచ్చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, జాగ్రత్తగా అయితే ఎంజాయ్ చేయండి, మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో మా ఛానల్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిసార్ట్స్ అనేవి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మైరా రిసార్ట్స్ అంట, చూస్తున్నారు కదా, సముద్రానికి దగ్గరలో ఉన్నాయి. అక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. మా వాళ్ళు చూడండి ఇక్కడ ఫోటో దిగడానికి అయితే వచ్చేసారు.
ఉంది. మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ అంట, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఐ లవ్ మైరా గోల్డెన్ బీచ్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక మంచి వ్యూ చూపిస్తాను చూడండి. ఇది మన మైరా బీచ్ రిసార్ట్స్ దగ్గర అయితే ఉంది. సో చూసేయండి ఆ వ్యూ ఏంటనేది. ఇక్కడ గనక లవర్స్ వస్తే కనుక వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది చూడండి, 1 2 3 స్టార్ట్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఐ లవ్ మైరా గోల్డెన్ బీచ్. నిజంగా ఇక్కడికి వస్తే గోవాకు వచ్చినట్టే ఉంది. మనం గోవాకో, బాలీకో, మలేషియాకో, థాయిలాండ్కో అక్కడికి ఎలా అవసరం లేదండి. మన చీరాల్లోనే మినీ గోవా లాగా మొత్తం కావాల్సిన అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. చూడండి, ఇంకెందుకు ఆలస్యం, వీకెండ్స్లో వచ్చి ఎంజాయ్ చేసేయండి, మంచిగా చిల్ అవ్వండి. వచ్చేది సమ్మర్, మనం గోవా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ దగ్గరలోనే. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.